హలో అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ అవర్ కిచెన్. వైజాగ్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఒక సాయిబాబా గుడి ఉంది. ఆ గుడికి వెళ్ళినప్పుడు ఒకసారి ఈ స్వీటు ప్రసాదం లాగా పెట్టారు. ఇంటికొచ్చి అమ్మ ట్రై చేస్తే సేమ్ అలానే వచ్చింది. మీరు కూడా ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 చపాతీలు నెయ్యితో కాల్చుకొని ఇలా పీసెస్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. పిండి కలుపుకునేటప్పుడు ఉప్పుతో పాటు కాస్తంత పంచదార పొడి ఇంకా యాలకుల పొడి వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఒక 20 జీడిపప్పులను ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని 1/2 కప్ గోరువెచ్చని పాలతో ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఈ మిక్స్చర్ని కూడా పక్కన పెట్టుకోండి. ఒక 1/2 లీటర్ మరిగిన పాలల్లో 1/4 కప్ షుగర్, 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, మనం కట్ చేసి పెట్టుకున్న చపాతీ పీసెస్ వేసి 1 నిమిషం పాటు పాలల్లో ఉడకనిచ్చి మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ పేస్ట్ని కలుపుతూ యాడ్ చేసుకోండి. ఇప్పుడు క్రష్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ముక్కల్ని కూడా యాడ్ చేసి 2 నిమిషాల పాటు కుక్ అవ్వనిచ్చి లాస్ట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. కాస్తంత చల్లారనిస్తే మన చపాతీ స్వీట్ ఇలా క్రీమీ కన్సిస్టెన్సీలోకి వస్తుంది.